ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ప్రధాని మోదీకి చెప్పినట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు బృందం ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైంది. రాష్ట్రంలో కరువు, వ్యవసాయ రంగం పరిస్థితిని చంద్రబాబు మోదీ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష వేయడం సరికాదని, ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు. ఏపీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని మోదీ చెప్పినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం స్పందిస్తుందా? ప్రజల మొర ఆలకిస్తుందా? సమస్యల నుంచి రాష్ట్రాన్ని ఒడ్డున పడేస్తుందా? చంద్రబాబు నాయుడు ఇవాళ ఒక స్పష్టం చేసిన అంశం ఏంటంటే, ప్రత్యేక హోదా అసలు చంద్రబాబు నాయుడు అడగలేదు. చంద్రబాబు నాయుడు అడిగిందల్లా విభజన చట్టాన్ని అమలు చేయడమే అని చెప్పి పరోక్షంగా ఇటీవల విజయవాడలో జరిగిన బీజేపీ సమావేశంలో బీజేపీ అఖిల భారత నాయకుడు, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ ప్రకటించారు. సహజంగానే దీనిపైన ఒక రకంగా చంద్రబాబు నాయుడు ఇవాళ వివరణ ఇచ్చినట్లు, ప్రధాని మోడీని కలిసిన తర్వాత స్పష్టంగా చెప్పిందంటే, ప్రత్యేక హోదా మా ప్రభుత్వం అడుగుతుంది, ఇది బీజేపీ బాధ్యత. అంటే తెలివిగా బీజేపీ ఏమో చంద్రబాబు నాయుడు కోర్టులోకి బాల్ కొట్టేశారు. ఒక రకంగా గోల్ అవతలకే కొడదామని చూశారు. చంద్రబాబు నాయుడు క్యాంప్లో కూడా ఉండకూడదు ఆ బాలు, అసలు బాలే అదృశ్యం చేద్దాం, ఈ స్పెషల్ స్టేటస్ అనే బాలే లేకుండా చేద్దాం. జనరల్గా ఎక్కడైనా మనం ఫుట్బాల్ ఆడినా, వాలీబాల్ ఆడినా, బేస్బాల్ ఆడినా, ఏ బాల్ ఆడినా మన వైపున ఉండాలి, అటువైపున ఉండాలి. కానీ బీజేపీ ఏం చేసిందంటే తెలివిగా ఎటువైపు ఉండకుండా ఆ బాల్ని అదృశ్యం చేద్దాం, ఓం భీమ్ భాట్ మాయమైన స్పెషల్ స్టేటస్ అనేది చెప్దామని చూసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా సూటిగా ఇవాళ చెప్పింది ఏంటంటే, ఇది బీజేపీ బాధ్యత అని చెప్పారు. ఒక మాటలో ఇట్స్ బీజేపీస్ రెస్పాన్సిబిలిటీ అని ఒక్క మాటలో చెప్పడం నిజంగా అప్రిషియేబులే. ఎందుకంటే నాకు ఇప్పటి గుర్తు, బీబీసీలో ఒకసారి కామెంటరీ విన్నాను. బెన్ జాన్సన్ అనే ప్లేయర్, ఆయన చాలా ఫాస్టెస్ట్ రన్నర్. ఈ కాంపిటీషన్ జరుగుతోంది, పోటీ జస్ట్ 100 మీటర్స్ పరుగు తీయాలి. మన అప్పటికి ఇంకా టీవీ రాని రోజుల్లో బీబీసీ రేడియో, ఆల్ ఇండియా రేడియో ఏమో బెన్ జాన్సన్ డ్రెస్డ్ ఇన్ వైట్ క్లాడ్ అని మొదలుపెట్టారు. వీళ్ళు ఆ డ్రెస్డ్ ఇన్ వైట్ క్లాడ్ అనే వరకు ఆ బెన్ జాన్సన్ వెళ్ళి అటువైపు చేరిపోయాడు, 100 మీటర్లు పరిగెత్తేశాడు. కానీ బీబీసీ మాత్రం ఒకటే మాట అయిపోయింది, ఇట్స్ బెన్ జాన్సన్, ఇట్స్ బెన్ జాన్సన్, ఇట్స్ బెన్ జాన్సన్ అని అయిపోయింది కామెంటరీ. ఈ 100 మీటర్లు పరిగెత్తేశారు. ఇప్పుడు ఆ రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు ఇట్స్ బీజేపీ రెస్పాన్సిబిలిటీ, రేపు పొద్దున మాకు ది హన్స్ ఇండియా పేపర్లో హెడ్లైన్, ఇట్స్ బీజేపీ రెస్పాన్సిబిలిటీ, ఇది బీజేపీ బాధ్యత అని ఒక్క మాటలో చెప్పేసి. జనరల్గా చంద్రబాబు నాయుడు మాట్లాడితే సూటిగా ఉండదు అంటారు, కానీ ఇలా మాత్రం సూటిగానే చెప్పాడు. నిజం కూడా ఇది బీజేపీ బాధ్యత. చంద్రబాబు నాయుడు కూడా అనేది ఏంటి, దీని ఆథర్ ఎవరు, దీని రచయిత ఎవరు, దీని స్కల్ప్టర్ ఎవరు, దీని చెక్కిన శిల్పి ఎవరు, జక్కనాచార్యుడు ఎవరు, ఈ ప్రత్యేక హోదా జక్కనాచార్యుడు ఎవరు, వెంకయ్యనాయుడు గారు. ఈ ప్రత్యేక హోదా అనే శిల్పాన్ని చెక్కి అమరావతి వైపుగా పంపించింది వెంకయ్యనాయుడు గారు. ఈ ప్రత్యేక హోదా అనే కవితను రాసి పాడినటువంటి వాగ్గేయకారుడు ఎవరు, వెంకయ్యనాయుడు. ఈ ప్రత్యేక హోదా అనే వ్యాసాన్ని రచించి ప్రచురించి దేశమంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పంచిన రచయిత ఎవరు, వెంకయ్యనాయుడు. ఈ ప్రత్యేక హోదా అనే రన్నింగ్ కామెంటరీని రాజ్యసభలో గంట సేపు పైగా ఇచ్చింది ఎవరు, వెంకయ్యనాయుడు. సో ఇవన్నిటికంటే ప్రత్యేక హోదా సృష్టి స్థితి లయకర్త కూడా వెంకయ్యనాయుడే అవుతున్నాడు. మనం కోరుకున్నది ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నది ఏంటంటే, ప్రత్యేక హోదా సృష్టి స్థితికర్తగా మాత్రమే వెంకయ్యనాయుడు ఉండాలని కోరుకున్నాం. అయితే దురదృష్టం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సృష్టి స్థితి లయకర్త అయినటువంటి వెంకయ్యనాయుడు లయకర్త కూడా అయిపోయాడు. అంటే దాని జననము, దాని ప్రవర్తమానమే కాదు, చివరికి దాని అంతర్ధానానికి కూడా వెంకయ్యనాయుడు కారణమవుతున్నాడు అనే ఆవేదన మాత్రం డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగు ప్రజలకు ఉంటుంది. అందువల్ల దీని రచయిత, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత, దీనికి గ్రాఫిక్స్ డిజైన్ చేసింది, దీనికి మొత్తం అన్ని పాటలు, మాటలు అన్నీ ఇందులో వెంకయ్యనాయుడే కదా. వెంకయ్యనాయుడుకు మద్దతుగా తబలా వాయించింది అరుణ్ జైట్లీ. అప్పుడు మన్మోహన్ సింగ్తో పలికించింది, అమ్మ పలికింది జమ్మ పలికే జగదంబ పలికే అంటూ ఆఖరికి మన్మోహన్ సింగ్ను పలికే. నిజంగా చిన్న విషయం కాదు, భగీరథ తపస్సు అని మనకు అంటారు, భగీరథ ప్రయత్నం. ఎందుకంటే భగీరథుడు భయంకరమైన తపస్సు చేసి శివుని
తలపై ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకొచ్చాడు. అందుకే దాన్ని భగీరథ ప్రయత్నం అంటారు. మన్మోహన్ సింగ్ నోరు విప్పడం అనేది ఎవరి తరం కాలే, మన కార్టూన్లు కూడా వస్తాయి, ఈవెన్ డెంటిస్ట్ల తరం కూడా కాదు మన్మోహన్ సింగ్ నోరు విప్పడానికి. అట్లాంటి మన్మోహన్ సింగ్తో నోరు విప్పించినటువంటి సాహసశీలి, అమోఘ చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. మరి ఆ అనర్గళ వాగ్దాటి ఇవాళ ఎక్కడ పోయింది? అందుకే చంద్రబాబు నాయుడు చెప్పింది, అయ్యా ఈ ప్రత్యేక హోదా అనేది మా మనసులో తొలిచింది కాదు, మా మస్తిష్క మహాసాగరంలో పుట్టింది కాదు, ఇది ప్రత్యేక హోదా అనేది బీజేపీ నాయకుల మస్తిష్క మహాసాగరంలో లేచినటువంటి ఉప్పెనలా లేచినటువంటి ఆలోచన. దీనికి రూపశిల్పి రూపకల్ప అన్నీ వెంకయ్యనాయుడే, బీజేపీయే. వెంకయ్యనాయుడు అనలేదు, ఆయన బీజేపీ అన్నాడు, కానీ బీజేపీయే. ఇప్పుడు మరి అమలు చేయాలన్న బాధ్యత కూడా బీజేపీ పైన ఉంటుంది కదా అన్నాడు ఆయన. కరెక్ట్ అది. కానీ చంద్రబాబు నాయుడు గారు అనని అంశము మనం అనాల్సిన అంశం ఏంటంటే, అయ్యా వెంకయ్యనాయుడు గారు అన్నది నిజం, బీజేపీ అన్నది నిజం. బీజేపీ అన్నప్పుడు గొంతు కలిపింది తెలుగుదేశం, వెంకయ్యనాయుడుతో గొంతు కలిపింది చంద్రబాబు నాయుడు. ఇది సోలో కాదు, డ్యూయట్. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, ఇప్పుడు మీకు తిరుపతి మీటింగ్ చూసుకుంటే మోడీ చంద్రబాబు నాయుడుల డ్యూయట్. ఇది డ్యూయట్, కానీ ఇది ఏదో సోలో అని చెప్పి చంద్రబాబు నాయుడు జనాన్ని నమ్మించాలని చూస్తున్నాడు. సోలో కాదు, ఇది డ్యూయట్. మరి ఈ డ్యూయట్ పాడాలి, ఈ డ్యూయట్ పాడింది మీరు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు, 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇస్తామని డ్యూయట్ పాడింది మీరు. ఇవాళ మీరు ఇప్పటికీ కూడా జంటగానే ఉన్నారు. ఇంకా జంటగా లేకపోతే ఇప్పుడు ఎట్లా డ్యూయట్ పాడతారా? అప్పుడెప్పుడో వాడిరు కరెక్టే, కానీ ఆ డ్యూయట్ వాడిన వాళ్ళు విడాకులు తీసుకున్నారు కదా, మళ్ళీ మీరు ఇంకా డ్యూయట్ పాడమంటే ఎట్లా అని అనొచ్చు. కానీ ఇవాళ జంటగానే ఉన్నారు కనుక డ్యూయట్ పాడమంటున్నాం. కానీ ఇప్పుడు జంటగా ఉన్న దాంట్లో ఒకరు వచ్చి ఏమంటున్నారంటే, ఇది డ్యూయట్ కాదు, ఇది బీజేపీ సోలో, మాకే సంబంధం లేదు అంటున్నాడు. ఇది బీజేపీ, దీనికి ఫస్ట్ పల్లెం అందుకున్నది బీజేపీ, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ అదే సమయంలో దానికి జత కలిపి కోరస్ ఇచ్చి, ఆ డ్యూయట్కి ఆకర్షణ ఇచ్చి, దానికి ఒక అందమైన రూపాన్ని ఇచ్చి, ఆ అందమైన రూపాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుంచి ఓట్లు తెచ్చుకొని అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. అందువల్ల ఇందులో టీడీపీ నా బాధ్యత లేదు అనుకుంటే పొరపాటు. మీరు జంటగా ఉన్నంత కాలం ఇది డ్యూయట్గానే ఉంటుంది. ఇది మీరు డ్యూయట్గా పాడకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బృందగానమై మీ అందరికీ వినిపిస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.